So what's up guys, welcome back to the channel again. So మనం ఈ సిరీస్ లా లాస్ట్ 2 వీడియోస్ లో మనం మన డైట్ ప్లాన్ ఎంత ప్రిపేర్ చేసుకోవాలా, మన వర్కౌట్ ప్లాన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో అవి రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన ఫామ్ ని ఎట్లా మాస్టర్ చేసుకోవాలి అండ్ ఆల్సో మన మైండ్ సెట్ ని ఎట్లా మాస్టర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫామ్ ని ఎట్లా మాస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఫామ్ అంటే ఏంది? ఫామ్ అంటే సింపుల్ టర్మ్స్ లో మీకు చెప్పాలంటే ఏ ఎక్సర్సైజ్ అన్నా చేసేటప్పుడు మనకి 2 పాయింట్స్ ఉంటాయి. అది ఏంటంటే పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఆ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి అండ్ ఆల్సో పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి ప్రాపర్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అదే ఫామ్. అండ్ ఆల్సో ఈ ప్రాపర్ మూమెంట్ అనేది లేకపోతే ఫామ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెస్ట్ ప్రెస్ చేస్తున్నాం, బెంచ్ ప్రెస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ అనుకోండి. అండ్ ఆల్సో మనం మూవ్ చేసేది టువర్డ్స్ ద రూఫ్ మూవ్ చేస్తాం. సో ఇది పాయింట్ బి. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి కరెక్ట్గా ఈ పొజిషన్లో మూమెంట్ రావడం ఇస్ ఫామ్. అంతేగాని ఇక్కడి నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ సికో పాయింట్ డికో చేయడం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఎక్సర్సైజ్ అన్నా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 మూమెంట్స్ ఉంటాయి. 2 మూమెంట్స్ ఏంటిదంటే వన్ ఇస్ ఇసెంట్రిక్ మూమెంట్, వన్ ఇస్ కాన్సెంట్రిక్ మూమెంట్. కాన్సెంట్రిక్ మూమెంట్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడైతే మసిల్ని స్క్వీజ్ చేస్తామో అది కాన్సెంట్రిక్ మూమెంట్ అవుతుంది. ఎసెంట్రిక్ మూమెంట్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడైతే మసిల్ని స్ట్రెచ్ చేస్తామో అది ఇసెంట్రిక్ మూమెంట్ అంటారు. సో ఈ 2 మూమెంట్స్ మనం చాలా కంట్రోల్డ్గా అండ్ ఆల్సో కాన్సన్ట్రేటెడ్గా చేయాలన్నమాట ఎప్పుడైనా కానీ. సో మైండ్ అండ్ మసిల్ కనెక్షన్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెంట్రిక్ అండ్ ఇసెంట్రిక్ మూమెంట్ చేసేటప్పుడు. అది ఏ వర్కౌట్ అయినా కానివ్వచ్చు, అది ఏ ఎక్సర్సైజ్ అన్నా కానివ్వచ్చు. ఏ ఎక్సర్సైజ్ అన్నా చేసేటప్పుడు మనకి టెంపో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. టెంపో అంటే ఏం లేదు, మనం ఏ స్పీడ్తోని వర్కౌట్ పర్ఫామ్ చేస్తున్నామో, ఏ స్పీడ్తోని ఆ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో అయ్యేది అండ్ ఆల్సో నేను కూడా ఫాలో అయ్యేది ఇది ఒక టెంపో ఫార్ములా అనుకోవచ్చు, లేదంటే టెంపో టెక్నిక్ అనుకోవచ్చు. 3-1-2-0 అంటే 3 సెకండ్స్ ఈసెంట్రిక్ అండ్ 1 సెకండ్ పాజ్, 2 సెకండ్ కాన్సెంట్రిక్ అండ్ రిపీట్ అగైన్ 3 సెకండ్స్ ఈసెంట్రిక్. సో ఇదన్నమాట. సో ఈ టెంపోలో ఏ వర్కౌట్ అయినా కానీ పర్ఫామ్ చేస్తే మనకి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ వచ్చినట్టు మనకి రీసెర్చ్ ప్రకారం ఉన్నది. అండ్ ఆల్సో నేను నా ఓన్గా కూడా ట్రై చేసిన అనమాట. మ్యాక్సిమం మైండ్ అండ్ మసిల్ కనెక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో, మనకి చాలా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వర్కౌట్ అయినా కానీ చేసే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కౌట్ చేస్తున్నాం, ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే ఫర్ షూర్ మనం ఏ మజిల్కి అది ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది అండ్ ఆల్సో ఆ మజిల్కి కూడా ఏ పార్ట్లో ఆ ఫోకస్ అనేది పడుతుందో అనేది మాత్రం మనం పక్కా తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాము, బెంచ్ ప్రెస్ మన చెస్ట్కి పడుతుంది. అంతేగాని చాలామంది బిగినర్స్ ఏమనుకుంటారు అంటే అది మెయిన్ ఫోకస్ అంతా ఇక్కడ ఫ్రంట్ డెల్ట్ మీద పడుతుందని చెప్పేసి చాలామంది కూడా ఈ ఫ్రంట్ డెల్ట్ కోసం అనుకుంటారు. అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వచ్చేసి మనం చాలా మందిని చూస్తుంటాం ఏంటంటే ఫామ్ కరెక్ట్గా ఉండదు ఎక్సర్సైజ్ చేసినప్పుడైనా కానీ. అండ్ ఆల్సో ఆ ఫామ్ కరెక్ట్గా లేకుండా కూడా హెవీ వెయిట్స్ తీసుకొని పర్ఫామ్ చేస్తుంటారు అనమాట. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఫామ్ కరెక్ట్గా లేకుండా మనము ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ ప్రాపర్ మసిల్ మీద కాన్సన్ట్రేషన్ పడదు, అది ఎక్కడో జాయింట్స్ మీదనో ఎక్కడో అక్కడ వెయిట్ పడుతూ ఉంటుంది అనమాట. సో ప్రాపర్ ఫామ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫామ్ ప్రాపర్గా లేకపోతే మన జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఆల్సో మనం ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మంది మనం చూసుకుంటే ఎవరో పక్కన ఒక 40 కిలోస్ 50 కిలోస్ లిఫ్ట్ చేసేస్తారు అని చెప్పేసి మన కెపాసిటీ 25 కిలోస్ టు 30 కిలోస్ అయినా కానీ చాలామంది ఈగో లిఫ్టింగ్కి వెళ్తారు. ఈగో లిఫ్టింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎంతెంత ప్రొఫెషనల్స్ అయినా కానీ ఈగో లిఫ్టింగ్ చేస్తే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఇంజూర్ అయిన వాళ్ళు ఉన్నారు, మేజర్ ఇంజురీస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఈగో లిఫ్టింగ్ అనేది అస్సలు అంటే అస్సలు చేయొద్దు. మన కెపాసిటీ ఎంతైతే అంతనే. ఇప్పుడు 25 కిలోస్ అంటే 25 కిలోస్ అంటే ఎక్కువ చేయొద్దు అని చెప్తలేదు. ఇప్పుడు 25 కిలోస్ అంటే నెక్స్ట్ 27కి వెళ్ళండి, 27 to 30 వెళ్ళండి. అట్లా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే దాన్ని ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. మీకు ప్రాక్టీస్ కొద్దీ
మీరు స్లోగా వెయిట్స్ పెంచే కొద్దీ మీ బాడీకి అలవాటు అవుతుంటుంది. అంతేగాని పక్కన ఓవర్ 40 కిలోస్ లిఫ్ట్ చేస్తారు అని చెప్పేసి మీ కెపాసిటీ 25 అయితే డైరెక్ట్ 25 నుంచి 40 కిలోస్ లిఫ్ట్ చేస్తే చాలా మేజర్ అంటే మేజర్ ఇంజురీస్ అవుతాయి. అండ్ ఆల్సో కొన్నిసార్లు మసిల్ టేర్ అయిపోయిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి చాలా మందికి. అది కూడా ప్రొఫెషనల్స్కి చాలా గైడెన్స్తో చేసినా కానీ మసిల్ టేర్ అండ్ ఆల్సో బోన్స్ డిస్లొకేట్ అవ్వడము, ఇట్లా చాలా అంటే చాలా ఇంజురీస్ అయినాయి. ఈగో లిఫ్టింగ్ అనేది అయితే అస్సలు అంటే అస్సలు చేయొద్దు. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇంకా జిమ్మే కాదు ఏ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయలేకుండా అయిపోతుంది అనమాట. స్లో అండ్ గ్రాడ్యువల్గా వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ అనమాట. ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా కానీ చాలా మందికి డౌట్ ఉంటుంది బ్రీతింగ్ ఎట్లా కంట్రోల్ చేయాలి అని. కంట్రోల్ కాదు, ఈసెంట్రిక్ మూవ్మెంట్లో బ్రీతింగ్ చేయాలన్నా లేదంటే కాన్సెంట్రిక్ మూవ్మెంట్లో బ్రీతింగ్ చేయాలా అని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అండ్ ఆల్సో మాక్సిమం వర్కౌట్స్ అవన్నీ కూడా ఈసెంట్రిక్లో బ్రీతింగ్ చేయాలా అండ్ కాన్సెంట్రిక్లో బ్రీత్ అవుట్ చేయాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుల్అప్ చేస్తున్నారు అనుకోండి, మీరు బాడీని పైనకి పుల్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, కంప్లీట్లీ బ్రీత్ అవుట్. అండ్ వెన్ యు ఆర్ డ్రాపింగ్ యువర్ బాడీ అండ్ కంట్రోలింగ్ యువర్ బాడీ డౌన్ మీరు బ్రీత్ ఇన్ చేసుకోవాలి. అండ్ లైక్ వైజ్ సేమ్ థింగ్ మన బెంచ్ ప్రెస్ కూడా వెన్ యు ఆర్ డ్రాపింగ్ ద వెయిట్, వెన్ యు ఆర్ స్ట్రెచింగ్ యువర్ చెస్ట్ మజిల్ మీరు బ్రీత్ ఇన్ చేసుకోవాలా. వెన్ యు ఆర్ డూయింగ్ యువర్ కాన్సెంట్రిక్ మూమెంట్ అండ్ ఆల్సో పుషింగ్ ద వెయిట్ టు ద రూఫ్, ఆ టైంలో మీరు మసిల్ని స్క్వీజ్ చేసి బ్రీత్ అవుట్ చేయాలి కంప్లీట్లీ. సో ఇట్లా అనమాట బ్రీదింగ్ అనేది ఇట్లా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో మ్యాక్సిమం ఎక్సర్సైజెస్ మనం ఇట్లనే చేస్తాం. సో మీరు ఒక వర్కౌట్ని ఆర్ఎల్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్కౌట్ ఎక్కడ ఏ బాడీ పార్ట్ మీద పడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ మీద పడుతుందా, ట్రైసెప్ మీద పడుతుందా, చెస్ట్ మీద పడుతుందా, షోల్డర్స్ మీద పడుతుందా అని కరెక్ట్గా తెలుసుకోనీకే నా సజెషన్ ఏంటంటే మీరు మెషిన్స్తో స్టార్ట్ చేయడం బెటర్ అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే మనం ఏదైనా కానీ వర్కౌట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షోల్డర్ ప్రెస్సే తీసుకోండి, షోల్డర్ మెషిన్ చేసినప్పుడు అది కరెక్ట్గా ఫిక్స్డ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది అండ్ ఆల్సో లిమిటెడ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. సో ఏమవుతుంది అంటే మనకి కరెక్ట్గా పాయింట్ ఏ టు పాయింట్ బి ఎట్లా మూవ్మెంట్ చేయాలనో కరెక్ట్గా అర్థమవుతుంది మెషిన్ చేసినప్పుడు. అదే డంబుల్స్తోనే మీరు స్టార్టింగ్ ట్రై చేసినారంటే ఒక డంబుల్ ఏమో ఇట్లా పోవడము, ఒక డంబుల్ ఇట్లా పోవడము అట్లా అవుతుంటుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే మీకు ప్రాపర్గా మసిల్ ఎక్కడ ఫోకస్ అవుతుంది అండ్ ఆల్సో మసిల్ మీద ఎక్కడ ప్రెషర్ పడుతుంది ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు అని తెలుసుకోనికి ఫస్ట్ మెషిన్ మీద ట్రై చేయండి. అది రేంజ్ ఆఫ్ మోషన్ ఎట్లా ఉన్నది అండ్ ఆల్సో పాయింట్ ఏ ఏంది, పాయింట్ బి ఏంది, మళ్ళీ బి నుంచి ఏకి ఎట్లా వస్తుంది, అట్లా మీరు కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు నార్మల్ డంబుల్తో చేసినా కానీ మీ మైండ్ అండ్ మసిల్ కనెక్షన్తో ప్రాపర్గా వర్కౌట్ పర్ఫామ్ చేయగలుగుతారు. అండ్ ఆల్సో మీకు ప్రాపర్ ఫామ్ అనేది కూడా అర్థమవుతుంటుంది. ఒక్కొక్కసారి డంబుల్ అటు పోయినా ఇటు పోయినా మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే ప్రెషర్ పడాల్సిన చోట పడదు కాబట్టి మీకు అర్థమైపోతుంది అది ప్రాపర్ ఫామ్ చేస్తున్నారా లేదా అనేది. ఇదన్నమాట మన ప్రాపర్ ఫామ్ అండ్ టెక్నిక్స్ని కరెక్ట్ చేసుకునే కొన్ని సజెషన్స్ బిగినర్స్కి. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా మీరు ఎవరైనా కానీ బిగినర్స్ అయినా కానీ కొంచెం ఇంటర్మీడియట్ అయినా కానీ ఎప్పుడు కూడా జిమ్లో కోచెస్ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తున్నప్పుడు అస్సలు కూడా సిగ్గుపడకండి నేర్చుకోనికి. సో బీ ఓపెన్ టు లెర్న్. వాళ్ళు చిన్నోళ్ళు చెప్తుర్రా పెద్దోళ్ళు చెప్తుర్రా అనేది కాదు. చిన్నోళ్ళు అయినా కానీ వాళ్ళకి తెలిసింది మనకి తెలియంది మనం నేర్చుకోవడం చాలా అంటే చాలా బెటర్ అండ్ ఆల్సో మనకు కూడా యూజ్ అవుతుంది. So don't be shy or afraid to ask anyone in the gym how to perform some workouts. ఏంటంటే కరెక్ట్ ఫామ్ ఎట్లా వస్తుంది, కరెక్ట్గా ఫామ్ వస్తుందా లేదా, ఆర్ ఎల్స్ రాంగ్ చేస్తుంటే కరెక్ట్ ఎట్లా చేసుకోవాలి అని అడగనికి ఎప్పుడు కూడా షై ఫీల్ అవ్వద్దు. అండ్ ఆల్సో స్టార్ట్ చేయడానికి కూడా అస్సలు సిగ్గుపడద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎవరమైనా కానీ నేనైనా మీరైనా కానీ ప్రాపర్ బాడీతోనే అయితే జిమ్ అనేది స్టార్ట్ చేయలేదు. మనం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి కన్సిస్టెన్సీ వల్ల అండ్ ఆల్సో ప్రాపర్ డైట్ వల్ల, ప్రాపర్ స్లీప్ వల్ల ఇవన్నీ కన్సిస్టెన్సీ కిందికే వస్తుంది. ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ వర్కౌట్ ఇవన్నీ కూడా కన్సిస్టెన్సీ కిందికే వస్తుంది. మీరు ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఉంటే జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. సో ఎవరు కూడా అంతంత బాడీ బిల్డర్స్ అయిపోయి జిమ్కి రాలేదు. జిమ్కి వచ్చిన తర్వాతనే ఎవరైనా కానీ
మజిల్స్ పెంచడం కానీ బాడీ బిల్డర్స్ లెక్క అవ్వడం కానీ అయ్యారు. సో డు నాట్ ఫీల్ షై టు ఎంటర్ ద జిమ్ ఆర్ ఎల్స్ ఆస్క్ ఎనీ వన్ అవుట్ దేర్ హూ నోస్ బెటర్. అంటే సో ఇప్పుడు అడగడం అంటే తెలుసుకోవడం అంటే ఇప్పుడు తెలియని దగ్గర కూడా పోయి తెలుసుకోవడం కాదు. సో ప్రాపర్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర, ప్రాపర్గా ఇప్పుడు కోచ్ లెక్క ఉన్న వాళ్ళ దగ్గర, లేదంటే కొన్ని ఒక 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అడిగి నేర్చుకోవాలి. అంతేగాని వాడెవడో నిన్న ఒక మొన్న జిమ్కి వచ్చేసి నాకు అది తెలుసు ఇది తెలుసు అని వాడి దగ్గర నేర్చుకోవడం కరెక్ట్ కాదు. బీ ఓపెన్ టు లెర్న్, కానీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో కూడా తెలుసుకొని ఉండండి. సో మైండ్ సెట్ అనేది ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు కూడా కొంచెం కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేయండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ ఫామ్ కొన్ని వర్కౌట్స్లో మీకు ఫామ్ ఏమైనా అర్థం కాకపోతే, అండ్ ఆల్సో కొన్ని వర్కౌట్స్లో ఏ టెంపో యూజ్ చేయాలి, అండ్ ఏదైనా వర్కౌట్స్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఆ వర్కౌట్స్ మీద స్పెషల్గా వీడియో తీసి ఇంకో వీడియో పోస్ట్ చేద్దాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. I'll see you guys in the next video.